విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం నందిగాం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే షమ్మంగి చిన్నప్పల నాయుడు గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా తెర్లాం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మరడాన రవి ప్రభుత్వ పథకాలు మరియు ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే వివరిస్తున్న తీరును ప్రశ్నించాడు. ఏ పథకాలైనా ఉద్యోగాలైనా మా పార్టీ వారికే ఇచ్చుకుంటాం కానీ మిగతా వాళ్ళ సంగతి మాకెందుకంటూ అప్రజాస్వామికంగా మాట్లాడడాన్ని జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు సాలూరు తీవ్రంగా ఖండించారు. ఓవైపు సీఎం జగన్ నగరానికి సొంత ప్యాలెస్లు కోట్లలో వ్యాపారాలు తన చుట్టూ పెత్తందారులను పెట్టుకొని బయటకు మాత్రం పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటూ విరుద్ధంగా మాట్లాడుతున్నాడన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం నిన్న మా తెర్లాం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మరడాన రవి గారు గడప గడపకి వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమం రూపంలో షమ్మంగి వెంకట చిన్నప్పల నాయుడు గారు మన స్థానిక ఎమ్మెల్యే ఆయన ఊరు వెళ్ళడం జరిగింది. నందిగాం గ్రామం. ఆ గ్రామంలోకి వెళ్ళగానే సార్ మా ఊర్లో ఇలా సమస్యలు ఉన్నాయి, అలాగే ఉద్యోగాలు కూడా కేవలం కొంతమందికి ఇచ్చుకుంటున్నారు, సంక్షేమ పథకాలు కూడా కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రం అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదని అంటే మేము మా కోట్లు వేసిన వాళ్ళకి మా పార్టీ వాళ్ళకి మా మనుషులకి ఇచ్చుకుంటాం కానీ మిగతా వాళ్ళ గురించి మాకెందుకని చెప్పి ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. ఎంత చోద్యం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే. అంటే ప్రజాస్వామ్యం గురించి కనీసం జ్ఞానం లేని వ్యక్తిగా ఈయన నిన్న మాట్లాడడం జరిగింది. ఈయన ముఖ్యమంత్రి చూస్తే జగన్మోహన్ రెడ్డి పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంటాడు. ఈయనేమో కేవలం నా మనుషులకి మా కుటుంబ మనుషులకి మా పార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగాలు కానీ ఇచ్చుకుంటామంటారు. అంటే పైన ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నాడు, కింద వాళ్ళ ఎమ్మెల్యేలతో వేరే పని చేయిస్తున్నాడని చెప్పి దీనికి తేటతెల్లంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో షమ్మంగి వెంకట చిన్నప్పల నాయుడికి వచ్చిన ఓట్లు 89,000, ఆయనకి 85,000, ఆయనకి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు 89,000 చిల్లర, 88,000 చిల్లర. అంటే ఆయన ఎమ్మెల్యేగా వ్యతిరేకించి ఓట్లు వేసిన జనాభా ఎక్కువ. దీని అర్థం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడానికి కూడా అర్హత లేదు చెప్పాలంటే. ఆయన ఒకవేళ ఆయన లెక్క ప్రకారం మా మనుషులకి చేసుకుంటాం, మా పార్టీ వాళ్ళకి చేసుకుంటాం, మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అని అంటే కనుక జనసేన, టీడీపీ అలాగే మిగతా పార్టీలకి నోటాకి వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈయన ఎమ్మెల్యేగా కొనసాగడానికి కూడా అర్హత లేని వ్యక్తిగా మేము భావించాలి. కానీ ప్రజాస్వామ్యంలో ఆయనకి అన్ని పార్టీల కన్నా అత్యధిక ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకానికి ఆయన ఎమ్మెల్యేగా భావించాలి. ప్రతి ఒక్కరి యోగక్షేమాన్ని చూడాలి. అది ఎమ్మెల్యేకి అర్థం. ఆయన అసెంబ్లీకి వెళ్ళి కూర్చోడానికో పడుకోవడానికో కాదు, లేకపోతే తినేసి భూములు దోచుకోవడానికి డబ్బులు దోచుకోవడానికి కాదు, ప్రజల సమస్యను తెలుసుకొని అటు పరిష్కారం చూపించడానికి. ఇక్కడ పోతే జగన్మోహన్ రెడ్డి గారేమో పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటాడు. పాప ఈ షమ్మంగి వెంకట చిన్నప్పల నాయుడు కూడా చాలా పేదోడు, ఆయనకి అసలు డబ్బులే లేవు, కోట్లు సంపాదించలేదు, భూములు లేవు 100 ఎకరాలు. ఇటు బొత్స సత్యబాబు కూడా చాలా పేదోడు, జగన్మోహన్ రెడ్డి చాలా పేదోడు, విజయసాయి రెడ్డి చాలా పేదోడు. పెత్తందారులందరూ నీళ్ళ దగ్గర పెట్టుకొని అదాని అన్న చూసుకొని ఈయన పేటరైపోతున్నాడు. అంబానీ అనుచరుడికేమో రాజ్యసభ సీట్ ఇస్తాడు, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీ నడుపుతాడు, మీడియా ఛానల్ నడుపుతాడు, న్యూస్ పేపర్ నడుపుతాడు, ఇకపోతే 100 ఎకరాల భూములు. అలాగే బెంగళూరులో అలా గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక ప్యాలెస్ కట్టాడు. హైదరాబాద్లో రాజకీయాల కోసం డబ్బు సంతులు దాచుకోవడానికి లోటస్ పాండ్ అని ఒక ప్యాలెస్ కట్టాడు. విజయవాడలో తాడేపల్లి ప్యాలెస్ కట్టాడు. ఇలా ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్న నిరుపేదేమో పేదల పక్షాన్ని పోరాడుతున్న వ్యక్తి అన్నారు. ఈయన వెనకున్న వ్యక్తులందరూ కూడా అంబానీ, అదానీ, ఈ బొత్స సత్యబాబు, ఈ షమ్మంగి వెంకట చిన్నప్పల నాయుడు, వీళ్ళందరూ నిరుపేదలు. పేదలు నడ్డివిడి చేసి పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి బూత్ చూపించి బస్ ఛార్జీలు పెంచేసి కరెంటు ఛార్జీలు పెంచేసి ఎక్కడ చూసినా సరైన విద్య లేదు, వైద్యం లేదు, అన్నిటికీ పప్పులు ఉప్పులు అన్నిటి మీద ధరలు పెంచేసి నువ్వు పేదలు ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడతావేంటి? పేదలు ఈరోజు నీతో యుద్ధం చేస్తున్నారు. నువ్వు పెట్టిన క్యాప్షన్ కరెక్టే, పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధమే. మీ పెత్తందారులందరికీ పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. అందుకే ఈరోజు స్వచ్ఛందంగా మీరు పెట్టిన గడప గడపకి వైసీపీ ప్రభుత్వం అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఏ ఊరికి వెళ్ళినా కూడా నిలదీస్తున్నారని చెప్పి స్టిక్కర్లు పెట్టాం. అది ఏది ప్రజాధనంతో ఆ స్టిక్కర్లు కుక్కలు కూడా చింపేస్తున్నాయని చెప్పి ఈరోజేమో ఫ్లెక్సీలు పెట్టిస్తున్నాం. ఆ ఫ్లెక్సీల మీద ఇప్పుడు జనమేలు చింపుతున్నారు, పెట్రోల్ పోసి తగలేస్తున్నారు. అంటే అయినా నీకు సిగ్గులేదా? అయినా నీకు బుద్ధి రావడం లేదా? ఇప్పుడు షమ్మంగి వెంకట చిన్నప్పల నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, మీకు ఒకవేళ నైతికంగా బొబ్బిలి నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారు అని మీకు అనిపిస్తే దాని మీద మాట్లాడండి వచ్చి. ఒకవేళ బహిరంగంగా చర్చకొస్తారంటే రండి. మీరు కాంట్రాక్ట్ తీసుకుని రోడ్డు తప్పితే ఏం చేశారు చెప్పండి? అది కూడా అర్ధాంతరంగా వదిలేశారు. ఇప్పుడు అమ్మవారి పండగ కన్నా మీరు పూర్తి చేస్తామని చెప్పారు. ఏం చేశారు మీరు? మీ హయాంలో షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు. సిగ్గు అనిపించట్లేదా? ఎంతోమందికి ఉపాధిని కల్పించే షుగర్ ఫ్యాక్టరీ అది, రైతులకి కార్మికులకి ఉపాధిని కల్పించిన షుగర్ ఫ్యాక్టరీ అది. అలాగే మీ హయాంలోనే మీ తాలూకా దీనిలోనే జూట్ మిల్లు
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా మేము అధికారంలోకి వస్తే జూట్ మిల్ తెరిపిస్తామని చెప్పాడు. జూట్ మిల్ ఒక ఇటుకు లేకుండా కూడా మీరు ఇప్పుడు ఖాళీ చేయించేసిన పరిస్థితి. అక్కడ కార్మికులకు పిఎఫ్ గ్రాట్యుటీ ఇప్పటికీ పే చేయట్లేదు. అలాగే దాడితలం గుడి దగ్గర నుంచి కాంప్లెక్స్ వరకు వస్తే ఆ రోడ్డు ఎంత దారుణంగా ఉంది. సిగ్గనిపించట్లేదా? నువ్వు స్థానిక ఎమ్మెల్యేగా ఈ టౌన్లో బతుకుతూ రోజుకి పరిస్థితి బాగాలేదు, ఉపాధి దొరకడం లేదు, యువత అంతా కూడా ఎక్కడికో వైజాగ్కో బెంగళూరుకో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి స్థానికంగా గ్రోత్ సెంటర్ అనే ఒకటి ఉంది. అక్కడ కంపెనీలో ఉన్న కంపెనీలు మనం ప్రోత్సహిస్తే కనుక ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించగలుగుతాం, ఉపాధి దొరుకుతుంది. అక్కడ చదువుకుని యువత ఉన్నారు చాలా మంది, ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పి ఏ రోజైనా మాట్లాడావు అసెంబ్లీలో? వెళ్ళి పడుకోవడం తప్పితే. అంటే ఎమ్మెల్యేగా గెలవడం అంటే రియల్ ఎస్టేట్ చేసుకోవడం, కాంట్రాక్టులు చేసుకోవడం, ఇదే పని. దీనికోసం ఎమ్మెల్యేలు అవుతారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ తాలూకు ఆలోచన తీరేలాగా ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చేత్కరిస్తున్నారు. నిజమే, మీరు పెడుతున్న క్యాప్షను, మీరు పెడుతున్న ఫ్లెక్సీలు అవన్నీ కరెక్టే. పేదలకి పెత్తందాలకి జరుగుతున్న యుద్ధమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో, కుంభకర్ణులు ఉన్నారో వీళ్ళందరికీ, అలాగే పేదలకి, పేదల పడిన పక్షాన్ని నిలబడుతున్న జనసేన పార్టీ మరియు ఇతర పక్షాలకి మధ్య జరుగుతున్న యుద్ధమే. నువ్వు పెడుతున్న క్యాప్షన్ కరెక్టే అని చెప్పి మేము నిర్ధారిస్తూ బొబ్బిలి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెప్తున్నాం. మీరు గద్దెనెక్కిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బొబ్బిలి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో మాకు చెప్పండి. మీడియా ముఖంగా శ్వేతపత్రం ఒకటి విడుదల చేయండి. ఇదిగో నేను ఫలానా కార్యక్రమాలు చేశాను, ఫలానా అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పి చెప్పండి. దాంతో పాటుగా మీరు సంపాదించుకున్న ఆస్తులు కూడా చెప్పండి, మీరు దోచుకున్న భూములు కూడా చెప్పండి, మీరు తీసుకున్న కాంట్రాక్టులు కూడా చెప్పండి. మీకు ఆ ధైర్యం ఉంటే అది చెప్పండి. ఎంతో ధైర్యంగా నేను చెప్పారు కదా, మా మనుషులు మేము చేసుకుంటామని చెప్పి అదే ధైర్యంతో ఒక అడుగు ముందుకేసి ఇది కూడా చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి ఎలాగో పని అయిపోయింది, ఈరోజు మీ పని కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ప్రజలు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యతిరేకిస్తున్నారు, నిలదీసి అడుగుతున్నారు. అందుకు మళ్ళీ ఈరోజు ఏదో నందిగాం గ్రామం వెళ్ళేసరికి మళ్ళీ చొక్కెదురు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే నిలదీస్తారు. ఎందుకంటే మీరు చేసిన పనితీరు బాగుంది. మీరు ఎమ్మెల్యేగా గెలవడమే అసలు మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఎందుకు గెలిచారో మీకే తెలియదు. కాబట్టి బొబ్బిలి జనసేన పార్టీ తరఫు నుంచి మేము ప్రతిదీ ఇలాగే నిలదీస్తాం, మేము ప్రశ్నిస్తాం. మా కార్యకర్తలు ఎక్కడికక్కడ మిమ్మల్ని ఎదుర్కొంటారు, అక్కడ స్థానిక సంస్థల మీద మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీకు చేతనైతే నీట్గా సమాధానం చెప్పండి. ఇలా డొంక తిరుగుడు మాటలు, మీ మనుషులు, మీ కుటుంబం, మీ పార్టీ అని చెప్పి మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఎవరు సహించరని చెప్పి మరొకసారి మీకు హెచ్చరిస్తూ జై జనసేన, జై హింద్.